ఏ పచ్చడైనా చట్నీ అయినా సరే వేడి వేడి అన్నంలోకి తింటేనే ఆ రుచిని ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. అవునంటారా కాదంటారా? అవుననే అంటారులే. కొన్ని పచ్చళ్ళు ఎంత సింపుల్గా ఉంటాయంటే టేస్ట్ కూడా అంతే రుచి. ఈ టమాటా పచ్చడి కూడా అంతే. రైస్లోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి టమోటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలు అయితే వేసుకున్నాను. 4 టమోటాలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయలు కానీ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక 6 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు అల్లం ముక్కలు, ఈ మాత్రం చిన్న ముక్కలు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే చాలు. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్. ఫైనల్గా రుచికి సరిపడా ఎండుమిర్చి ఒక 5. ఇక్కడ ఎండుమిర్చి వేసుకోకపోయినా మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ చట్నీని ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అల్లం జీలకర్ర వేసాం కదా, ఆ 2 స్కిప్ చేసేసి ఇక్కడ వేసిన ఎండుమిర్చి తీసి మిర్చి పౌడర్ వేసి గ్రైండ్ చేసి తర్వాత సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఆ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నీళ్ళు అనేది ఏమాత్రమే వేయకుండా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి, వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. వెజిటబుల్స్ మొత్తం గ్రైండ్ అవ్వాలి, కానీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే చాలు, ఈ మాత్రం. ఆ తర్వాత ఈ చట్నీకి సింపుల్ పోపు పెట్టేసుకోవాలి. దానికోసం కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చూడండి, ఆవాలు జీలకర్ర ఈ విధంగా బాగా చిట్పట్లాడాక కొంచెం ఎక్కువగా వెల్లుల్లి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇన్ని వెల్లుల్లి వద్దనుకుంటే ఒక 5-6 వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బలైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఎండుమిర్చిని గింజలతో సహా ఈ విధంగా తుంచి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. నల్లగా కాదు, ఎర్రగా వేగితేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ రైస్లో తినడానికి బాగుంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు నల్లగా వేయించామంటే చేదొచ్చేస్తాయి. చూడండి, ఈ మాత్రం లైట్గా ఎర్రగా వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి 1 నిమిషం అలా ఇలా వేయించాక ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేశాక ఎలా ఉందో, మరీ మెత్తగా లేదు, అలాగని బరకగాను లేదు, మీడియంగా ఉంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయి ఈ పచ్చడి కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. టమోటాలో ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఇంకిపోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది అనుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి వేసిన పసుపు కారం పచ్చడిలో కలిసి పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం అలా ఇలా వేయించాక ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఈ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టేలా ఈ విధంగా అలా ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సింపుల్ టమాటా చట్నీ.